బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున ఒక ధన్యవాదాలు. ఇక్కడ ఓ విప్లవకారుడు వీసా గారి గురించి పెద్దగా తెలియకపోయినా కూడా కొన్ని విషయాలు, ఎందుకంటే ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో పత్రికల్లో పనిచేసి ఎడిటర్గా ఎదిగినటువంటి వీసా గారికి పేరు పేరున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి కలిగిన వ్యక్తి, బీసీ ఉద్యమం కోసం ఎంతో పాటుపడిన వ్యక్తిగా అందరికీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ సుపరిచితమైన వ్యక్తి. ఆయన వర్ధంతి ఈ కార్యక్రమం నిర్వహించిన హరి గారికి ఎంతో అభినందన. ఈరోజు బహుజనులు ఎస్సీ నుంచి ఎస్సీ వర్గాలు కానీ నాయ బ్రాహ్మణులు కానీ రజకులు కానీ హాజరయ్యి ఈ ఊసా గారు వర్ధంతి జరుపు సందర్భంలో అనేక రకాల మనుషులు ఆయనకు సంఘీభావంగా ఆయన వర్ధంతి జరుపుకోవడం వచ్చిన దానికి చాలా సంతోషము. సమాజానికి ఇటువంటి నాయకులు ఎంతో అవసరము. ఒక మనిషి వెళ్ళిపోతే 100 మంది పోయినట్లు అనే ఆలోచన ఇప్పటికీ కూడా జనాల్లో అట్లా ఉంది. అటువంటి నాయకులను కాపాడుకునే బాధ్యత అది అందరిది. ఆయన్ను గుర్తించుకోవాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గురు సమానులైనటువంటి బహుజన నాయకులు బీసీ గోవిందన్న గారికి, మరియు మరొక బహుజన నాయకుడు ప్రసాద్ అన్న గారికి, ఇటీవల కాలంలోనే ఉద్యోగ పదవీ విరమణ పొందినటువంటి రజక రత్న అయినటువంటి లక్ష్మణన్న గారికి, మరియు ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు హరిప్రసాద్ గారికి, మరి అన్నగారి పేరు తెలీదు, కాదర్బాస్ అన్న గారికి, గంగాధర్ అన్న గారికి, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి బహుజనులు పెద్దలకు, బీసీ ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సాంబశివరావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా మనమందరం కలసడం చాలా గొప్ప శుభ పరిణామం. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరినీ చూస్తూ ఉంటే అచ్చమైన స్వచ్ఛమైన ఉద్యమాలలో ఎన్నో ఉద్యమాలు పాల్గొన్నటువంటి వ్యక్తులే ఉన్నారు ఇక్కడ అందరూ కూడా. మరి ఇటువంటి వాళ్ళ మధ్య ఒక మంచి నాయకుడు, బహుజనులందరూ కూడా మంచి స్థాయికి రావాలి, బహుజనుల కోసం, బహుజనుల హక్కుల కోసం నిరంతరం తపన పడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన సాంబశివరావు గారే. సాంబశివరావు గారిని మేము ఆయన యొక్క మాటలు స్వయంగా విన్నాం, స్వయంగా చూసాం. మన గోవిందన్న గారు అనేక కార్యక్రమాలకు ఎంతో మంది నాయకులు, మంచి మంచి నాయకులు మన కదిరి ప్రాంతానికి పిలిచి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బహుజనులను చైతన్యవంతులపరచడం విషయంలో ఆ సమయంలోనే మన సాంబశివరావు గారు రావడం జరిగింది. ఆయన యొక్క ఆవేదన, ఆయన యొక్క బాధ, ఆయన యొక్క లక్ష్యం అంతా కూడా ఒక్కటే, బహుజనులందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, రాజ్యాధికారం వైపుకు ప్రతి ఒక్కరూ కూడా ప్రయాణం చేయాలని తప్పించినటువంటి వ్యక్తి సాంబశివరావు గారు. మరి ఇటువంటి గొప్ప వ్యక్తిని వర్ధంతి మనం అందరూ జరుపుకోవడమే కాకుండా ఆయన ఆశయాలను మనమందరం కూడా మదిలో ఉంచుకొని ఆ విధంగానే మనం కూడా మన చైతన్యవంతం చేయడానికి కోసం హైదరాబాద్ నుంచి, సుదూర ప్రాంతం నుంచి మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతం ఉన్నటువంటి బహుజనులందరినీ కూడా చైతన్యవంతం చేయడం కోసం ఎన్నోసార్లు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని మనం వర్ధంతి కోసమే కాదు, మన బంగి సుదర్శన్ గారు చెప్పినట్లుగా ఆయన ఆశయాలను మదిలో ఉంచుకొని మనం అందరం కూడా ఆ విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఈ రోజున పార్టీలన్నీ కూడా మనల్ని వాడుకొని వదిలేస్తూ ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీల రక్షణ చట్టం ఇస్తామనింది, ఇంకా బీసీల కులగలను చెప్తామని అన్నటువంటి ప్రభుత్వాలు ఈ రోజున బీసీ రక్షణ చట్టం 2 ఏళ్ళు అవుతున్నా కూడా బీసీ రక్షణ చట్టం గురించి మాట్లాడే నాతుడే లేరు. ఇంకొక ఆయన నా బీసీలు, నా ఎస్టీలని ఇంకొక ఆయన వైసీపీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ విధంగా పార్టీలన్నీ కూడా మనల్ని వాళ్ళ యొక్క ఓట్లుగా మార్చుకుంటున్నారే కానీ మనల్ని మాత్రం సీట్లు మాత్రం మనకి ఇవ్వడం లేదు. అందుకని ఇప్పుడైనా ఇక్కడైనా మనం అందరం కూడా ఈ యొక్క లక్ష్యం కోసం సాంబశివరావు గారు ఏదైతే కళలు కన్నాడో ఆ కళల కోసం మనం అందరం కూడా ఆ విధంగా ప్రయాణం చేద్దాం. ఈరోజు పార్టీలన్నీ కూడా మనల్ని ఓట్లుగానే చూస్తున్నాయి.
మనల్ని ప్రజలుగా కూడా చూడడంలా, బీసీలుగా గుర్తించడంలా, మనల్ని ఎంతసేపు వాళ్ళ యొక్క సీట్ల కోసమే వాడుతున్నారు. ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని ఇక్కడైనా మనం అందరం కూడా ఆ యొక్క మహానుభావుని యొక్క ఆలోచన విధాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి మిత్రుడు హరిప్రసాద్ గారు చాలా చక్కటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మీరందరూ రాడు ఇంతమంది వస్తారని కూడా నేను ఊహించలేదు. మరి అందుకనే పెద్దలు కావాలి, చిన్నగా చాలా అన్నాడు, చిన్నగా ఎక్కువ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా ఇటువంటి వాళ్ళని మనం స్మరించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం. ఇటువంటి వాళ్ళు ఎంతో త్యాగాలు చేశారు. వాళ్ళు ఇటువంటి త్యాగాల గురించి మనం ఎన్నోసార్లు స్మరించుకోవాలా, ఆ దారిలో నడిచినప్పుడే నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఈ సదావకాశం ఇచ్చినటువంటి మిత్రుడు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నా. శివరావు గారి వర్ధంతి సభకు అధ్యత వహించినటువంటి హరిప్రసాద్ గారికి మరియు ఈ వర్ధంతి సభకు ఇచ్చేసినటువంటి వివిధ కుల సంఘ నాయకులకు, రకరకాల విద్యార్థి సంఘ నాయకులు కొంతమంది వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఊషా గారి వర్ధంతి సభని నాకు ఇందాకే తెలిసింది. ఎందుకంటే నేను వచ్చిన కార్యక్రమం వేరే. యాక్చువల్గా మేము ఊషా సాంబశివరావు గారితో కొన్ని సంవత్సరాలుగా కలిసి తిరిగి పనిచేసేటువంటి రోజులు ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా వ్యాసాలు చూస్తూ ఉంటాం. ఊషా గారు ఎప్పుడు చూసినా ప్రజా సంక్షేమం కోసము, బడుగు బలహీన వర్గాల కోసమే తప్పించి పనిచేసేటువంటి వ్యక్తి ఊషా గారు. ఊషా గారు లేని లోటు చాలా మనకు బాధాకరం. ఆయన ఎన్నో త్యాగాలు చేసేటువంటి చరిత్ర, కుటుంబాన్ని వదిలేసి పేద ప్రజల కోసం కానీ కుటుంబాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు ఊషా సాంబశివరావు గారు. ఆ ఊషా సాంబశివరావు గారు బడుగు బలహీన వర్గాల కోసం, అశేషిత పీడిత ప్రజల కోసం పనిచేసినటువంటి చరిత్ర ఆయనది. బట్టి ఊషా గారు ఎదురీత పత్రిక రాశారు. ఆ ఎదురీత పత్రికలో మొత్తానికి ఏటుకు ఎదురీదడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఈ అగ్రవర్ణ పార్టీలన్నీ కూడా ఎదిరించి ఒక బీసీల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, మైనారిటీని అందరినీ కూడా ఏకం చేసి మనం ఒక తాటి మీద తీసుకొని వచ్చి మనం కూడా బహుజన రాజ్యాన్ని నిర్మించేటువంటి తపన ఉన్నటువంటి నాయకుడు మన ఊషా సాంబశివరావు గారు. నిజంగా ఈ రోజు ఊషా సాంబశివరావు గారి ఆశయాన్ని కొనసాగించాలి. ఇలాంటి వర్ధంత సభలకే కాదు, మనం ఎప్పుడు కూడా ఆయన పుస్తకాన్ని, రచనలు చదివి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలందరూ కూడా చైతన్యం చేసి ఆ ఆశయాన్ని కొనసాగించడానికి అందరూ కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ముఖ్యంగా నా మిత్రుడు నాగరాజు గారు, అదే మిత్రుడు మన హరిప్రసాద్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా నిజంగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. జరిగింది. అదేవిధంగా మందకృష్ణ మాదిక్ గారు కావచ్చు, ఆ కృష్ణయ్య గారు కూడా అనేక విషయాల్లో ఈయన కీలకమైన వ్యక్తిగా మనం గ్రహించాలి. ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన సేవ చేసినటువంటి సేవలు, ఆయన యొక్క విప్లవ సమస్యల్లో ఎంతో పరిష్కారాలు చూపి మనం రాజ్యాంగంలో జనాభా ప్రకారం మనకు రాజ్యాంగ వాటాలని చెప్పి నిలబెట్టినటువంటి వ్యక్తి. ఒక్క తన జీవితాంతం మొత్తం తన జీవితాన్ని మొత్తం విప్లవాలని, ఉద్యమాలను అంకితం చేసినటువంటి ఒక మహాపురుషుడు ఊషా గారు. ఆ ఊషా గారి యొక్క సేవలు, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకుడికి, ప్రతి ఒక్కరికి పేరు కన్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై భీమ్. ఊషా గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఊషా గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఇంతమంది ఇక్కడ హాజరు కావడం ఎంతో సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ఊషా గారి యొక్క జీవిత చరిత్ర, కొన్ని విషయాలు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఊషా గారు బడుగు బలహీన వర్గాల తరఫున ఆ రోజు చేసిన కృషి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఊషా గారు లేకపోతే కొన్ని ఉద్యమాల్లో ముందుకు పోయే పరిస్థితి ఆ కాలంలో లేదు. ఊషా గారు ఎన్నో త్యాగాల ఫలితంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకి కొన్ని ఉద్యమాలు ముందుకు పోయినాయి. అటువంటి ఊషా గారి యొక్క కార్యక్రమము ఇక్కడ జరుపుకోవడం, అదే విధంగా ఊషా గారు బడుగు బలహీన వర్గాల్లో అయిన బీసీల్లో
రిజర్వేషన్ల కోసము విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు ఎట్లో మనకు ఉన్నాయి కాబట్టి రాజకీయంగా కూడా రిజర్వేషన్లు కావాలని ఆ రోజు మన రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం మొట్టమొదటిసారిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉషా గారే. అటువంటి గొప్ప వ్యక్తి చరిత్ర మనం ఇక్కడ ఈ విధంగా జరుపుకోవడం ఈరోజు మనము సంతోషదగ్గ విషయము. రాబోయే కాలంలో ఉషా గారి యొక్క సేవలు ప్రజల్లోకి తీసుకొని పోవాలా. బీసీల పట్ల మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క రచనలను ప్రజల్లోకి తీసుకొని పోయిన ఘనత కూడా ఉషా గారిదని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అందుకోసం ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం ఏమంటే ఉషా గారి యొక్క చరిత్ర ఒకసారి మనమంతా చదవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మహానుభావులను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళ త్యాగాల ఫలితమే ఈ రోజు బడుగు బలహీన వర్గాలకి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో కూడా లబ్ధి కలుగుతా ఉందని, వీరిని కనుక మనము మర్చిపోతే మన యొక్క లబ్ధి మనం పూర్తిగా కోల్పోయిన వాళ్ళమైతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన హరి గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. శుభదినంగా భావించుకుంటూ ఉషా గారి వర్ధంతి రోజు ఇక్కడ కలవడానికి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఆర్గనైజింగ్ మన నాయ బ్రాహ్మణ కులంలో ఒక ఆనిముత్యంలా హరిప్రసాద్ గారు ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఈరోజు ఈ ఉషా గారి గురించి సమాజానికి స్ప్రెడ్ కావాలంటే, వాయిస్ పంపించాలంటే, బీసీలో చైతన్యం రావాలంటే ఇటువంటి ప్రోగ్రాం చాలా ముఖ్యమైనదని చెప్పేసి మొట్టమొదటిసారిగా మన హరి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కదిరి ప్రాంతంలో గర్ల్స్ కాలేజీలో బీసీ మీటింగు భారీ ఎత్తున ఏర్పాటు చేసిన నాయకుడు, ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా అంబావతి గోవింద్ సార్ గారు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో ఒడిదొడుకులు చూశాడు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఎక్కడ కూడా తగ్గకుండా బీసీల్లో చైతన్యం రావాలా, బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకు పోవాలనే ఉద్దేశంతో, ఒక దృఢమైన సంకల్పంతో, నిస్వార్థంగా, నిజాయితీగా, చిత్తశుద్ధితో, మనస్ఫూర్తిగా, అంకిత భావంతో పనిచేసి ఏ ప్రాంతానికి వెళ్ళినా, కదిరి నియోజకవర్గం కాకుండా జిల్లాలో కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా గోవింద్ సార్ అంటే ఆ బీసీ సంఘం అధ్యక్షుడు గోవింద్ అనే పేరు తీసుకున్నాడు. ఒక విధంగా ఉషా గారికి ఏ విధంగా మనం గౌరవిస్తున్నామో రాబోయే రోజుల్లో కూడా గోవింద్ సార్ కూడా ఎవరు మరవరు. కొన్ని అనేక కారణాల వల్ల, పని ఒత్తిడి వల్ల కొన్ని సందర్భాల్లో మనము కలుసుకోలేకపోవచ్చు. అయినప్పటికీ ఆయన బ్లడ్ లో బీసీల ఉద్యమకారుడు, నిజాయితీగా, నిస్వార్థంగా, చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు. నేను ఈవేళ సభలో అందరి సమక్షంలో ధైర్యంగా, గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన బ్లడ్ లోనే ఉంది బీసీ అంటే. పిలవాల్సిన పని లేదు. ఏదైనా ప్రోగ్రాం జరిగితే ఎవరికైనా బీసీలకు ఏదైనా ప్రాబ్లం జరిగితే పిలవాల్సిన పని లేదు. నేనంటూ ఉన్నానని చెప్పి ముందుకు వచ్చే నాయకుడు, బీసీల్లో మొట్టమొదటి నాయకుడు గోవింద్ సార్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదే అడుగులో నడుస్తూ ఆశలు ఆశయాలు నెరవేరుస్తూ నిస్వార్థంగా పరితపిస్తూ పోయే హరి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. హరి కూడా అదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ముందే ఉంటాడు. ఏ సమస్య జరిగినా, ఏ ఇబ్బంది కలిగినా నేనున్నానంటూ హరి కూడా అదే అడుగులో నడుస్తూ ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ముందు పోయాడు. అదే విధంగా ఉద్యోగంలో ఉంటూ బీసీలకు న్యాయం చేస్తూ నారాయణ గారు కూడా నేను బాగా గమనించినాను. రాజకీయాల్లో కానీ అన్ని రంగాల్లో కూడా ముందుంటూ బీసీలో చైతన్యం చేయడానికి ముందు కూర్చున్నాడు నారాయణ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్నగారితో కూడా చాలా సార్లు ఇండియాను చూశాను. అన్న కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మీరు మనస్ఫూర్తిగా అంకిత భావంతో ఉషా గారి పొద్దు మనం అందరూ కొనియాడుతున్నాం. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఆ రోజుల్లో ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టి బీసీలో చైతన్యం చేయాలని ఒక నిస్వార్థంతో, నిజాయితీగా సమాజంలోకి వచ్చి సమాజంలో సమస్యలు ఎదుర్కొని మీ అందరి సమస్యలు నాదని చెప్పేసి ముందేసుకుని భుజాన వేసుకొని బీసీలో చైతన్యం ఇచ్చిన నాయకుడు మన ఈ రోజు ఉషా గారి వర్ధంతి రోజు. ఈ పొద్దు మనం ఆయన విషయాలు మనం నిమిరేస్తున్నామంటే ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన టైం ఎంతో బీసీలకు కేటాయించాడు. అందువల్ల ఈ పొద్దు మనం ప్రత్యేకంగా ఆయన గురించి మాట్లాడుకోవడానికి, ఇక్కడ కలవడానికి, ప్రత్యేకమైనటువంటి మనలో ఉత్సాహం తేవడానికి, మనలో ఉన్న విషయాలు సమాజంలోకి స్ప్రెడ్ కావడానికి నా మిత్రుడు శ్రేయభిలాషి మూడు సభలో ముచ్చటగా చెప్తున్నాను. హరిబాబు గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు హరిబాబు గారు, మన గోవింద్ సార్ గారు, నారాయణ గారు, మీరు పైన ఉన్నటువంటి వేదిక నాయకులందరూ కూడా
ఇటువంటి కార్యక్రమాలు చేసి బీసీలో చైతన్యం తెచ్చి బీసీలో అవేర్నెస్ ఉంటే కూడా తొలగించేసి సమాజంలో బీసీలందరూ ఐక్యతగా తాటిపై నిలబడితే అన్నగారు అన్నారు రాజకీయాల్లో బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలు అనుకుంటే రాజ్యాలు సామ్రాజ్యాలు కూలిపోతాయి. అటువంటి బీసీల్లో అంత చైతన్యం ఉంది, అంత సంఖ్య ఉంది, అంత ఓటు బ్యాంక్ ఉంది. మనలో మనం ఐక్యత భావం అనేది కోల్పోతున్నాం కాబట్టి మనం ఓటుకు సహకరించుకొని మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే అది ఆటోమేటిక్ గా విజయం సాధిస్తుందని చెప్పి కూడా నాకు దృఢమైన సంకల్పం నమ్మకంతో చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా భగవంతుడు మీరందరూ కూడా ఆయుర్వేద ఐశ్వర్యాలతో వచ్చి సమాజానికి సేవ చేసే విధంగా భగవంతుడు మీకు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా లాస్ట్ లో ఒక మాట చెప్తున్నాను. బీసీలు అనుకుంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే పొలం కలిసి తప్పదు. ఎందుకంటే అటువంటి ఓటు కనుకున్నటువంటి బీసీ నాయకులు రాజకీయ నాయకులు మన మాట ఏమైనా తప్పదు. మనం సరైన దారిలో మనం ప్రయాణం చేసి సరైన పద్ధతుల్లో మనం ప్రయాణం చేసి మనకు రావాల్సిన సంక్షేమ ఫలాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మనకు రావాల్సిన బీసీ జనాభా వాటా దామాస ప్రకారం మనకు రావాల్సిన మనం పోరాటం చేస్తే అవన్నీ మనకు వస్తాయి. కాబట్టి మరి నాయకులు కూడా మనం గౌరవించి ఏ ప్రోగ్రాం జరిగినా కూడా మనకు ఎన్ని పనులు కూడా పక్కన పెట్టి మన బీసీ నాయకుల మీటింగ్ హాజరయ్యి మనలో ఉన్నటువంటి ఆలోచన భావాలను 10 మందికి వినే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత అవన్నీ తీసే జేబులో అనేక ఉద్యమాల్లో పాల్పంచుకుంటూ మన యొక్క పూలే భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ఏ విధంగా అయితే మన సాంబశివరావు గారు గుంటూరు నుంచి కదిరి వరకు ఏ విధంగా అయితే పోరాట పటిమను చాటుతూ ఉపాధ్యాయుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తాను ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకుంటూ మరి భారతదేశంలో నక్సల్ మరి వసంత మేఘ గర్జన ఈ దేశంలో 1967లో కామ్రేడ్ చార్ మజుందార్ నాయకత్వాన ఎప్పుడైతే ఎంఎల్ పార్టీ విప్లవాల యుగం ప్రారంభమైందో ఆ రోజు నుంచే కామ్రేడ్ సాంబశివరావు గారు మరి ఉద్యమంలోకి చేరినటువంటి చరిత్ర. అయితే ఈయన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వాసి. ఈయన గోదావరి జిల్లాలో మొట్టమొదట కొండమల ఉద్యమం జరిగింది. ఆ కొండమల ఉద్యమంలో మరి ఈయన నాయకత్వం వహిస్తే మరి 7-8 మంది ఆ ఉద్యమంలో చనిపోతారు. అక్కడి నుంచే UCCRML మరి కామ్రేడ్ తమిళనాగిరెడ్డి వారి యొక్క ఆలోచన విధానంలో భారతదేశంలో అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం మరి అట్టడుగు వర్గాల రాజ్యాధికారం కోసం మరి తుపాకీతో కొంత పోరాటం చేయాలి, మరి పార్లమెంటరీ విధానంగా మరి పోరాటం చేయాలని చెప్పేసి మరి తమిళనాగిరెడ్డి గ్రూపులో పనిచేస్తూ ఆయన 1984లోనే ఆంధ్ర నుంచి తెలంగాణకు పోయి మరి నల్లగొండ జిల్లాలో ఒక నకరేకల్ నియోజకవర్గం ఆ ప్రాంతంలో మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ రోజులో 1984లోనే మరి సాంబశివరావు గారికి 40,000 పైసలకు ఓట్లు వచ్చినటువంటి సందర్భం. అయితే అక్కడి నుంచి తెలంగాణలో ఎక్కడైనా ఏ పోరాటం జరిగినా మరి కామ్రేడ్ ఊసా గారు ప్రత్యక్షంగా అవుతారని చెప్పేసి మరి తెలంగాణలో పాటు ఆంధ్రలో ఉన్నటువంటి మరి అట్టడుగు వర్గాలకు కానీ తెలుసు. అయితే 1985లో కారం చెడులో మరి ఎవరైతే కమ్మ పాస్మిక దమనకాండ జరిగిందో అప్పుడు ఆయన ఒక వ్యాసం రాయడం జరిగింది. కారం చెడు మాదిగపల్లిపై కమ్మ దొరల దురంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైందని చెప్పేసి ఆయన వ్యాసం రాస్తే అప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మరి మనము అందరినీ సమానంగా ఉండాలా, కులం పేరు రాయకూడదు కదా అని చెప్పేసి అంటే లేదు
నేను నా వర్గాల కోసమే పోరాటం చేయాలని చెప్పేసి అప్పుడే బయటకు వచ్చినటువంటి కేజీ సత్యమూర్తి గారితో కలిసి మరి ఇక్కడ ఎవరైతే సిపిఎంఎల్-సిఆర్సి సెంట్రల్ రీఆర్గనైజేషన్ కమిటీలో ఉన్నటువంటి తెలుగుదండులు వీళ్ళందరూ కలిసి 1990 నుంచి మరి హైదరాబాదు మరి ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర మొత్తము మరి మనము ఇది అర్ధవలస అర్ధ భూస్వామ్య దేశం కాదు, ఇది నయావలసవాద విధానము. పరోక్షంగా మరి అమెరికా రష్యా లాంటివంటి ఈ దేశాలు మన పైన పెట్టుబడులు పెడతా ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి తరుణం మనకు ఆసన్నమైంది అని చెప్పేసి మరి ఆ రోజుల్లోనే పోరాటం చేసినటువంటి సందర్భం. అయితే ఊ సాంబశివరావు గారు నేను దాదాపు హైదరాబాద్ లో వాళ్ళ మీటింగ్ పెడితే 2-3 మీటింగ్లకు హాజరైనాను. ఆయన కేజీ సత్యమూర్తి గారు మా మిత్రులంతా కలిసి మరి ఈ పోరాటాలు చేశారు. అక్కడి నుంచి బీసీలకు కులగణన మరి కులగణన కావాలని చెప్పేసి మరి 1931లోనే బీసీ కులగణన ఉంది. తర్వాత 1940 వచ్చేసరికి 42 వచ్చేసరికి రెండో ప్రపంచ యుద్ధం వస్తుంది. 52 వచ్చేసరికి మరి ఈ భారతదేశ పాలకులు స్వతంత్రం వచ్చింది. మేము ఎలక్షన్కి పోవాలని చెప్పేసి అక్కడి నుంచి ఇప్పటి వరకు మరి బీసీల కులగణన కోసం మరి ఊ సాంబశివరావు గారు మరి అనేక మంది బీసీలు అనేక పోరాటాలు చేస్తే మరి కాకా కలేశ్వర కమిషన్ ఏర్పాటు చేస్తారు. మరి కాకా కలేశ్వర కమిషన్ ఈ దేశంలో బీసీలు 50 పైన ఉండాలని చెప్పేసి 1955-56లోనే ఇస్తే అప్పటి ప్రధాని మరి బీసీలు కులగణన చేస్తే మన భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి అక్కడి నుంచి తొక్కి పట్టుకొని నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి వరకు మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది. అయితే తరం మారుతున్నది, స్వరం మారుతున్నది అనే విధంగా ఈరోజు ఈ భారతదేశంలో కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలకు వ్యతిరేకంగా మరి కాక్రోచ్ జనతా పార్టీ అయితేనేమి మరి విద్యార్థులు ఊవెత్తున లేచి 152 సార్లు నీట్ పేపర్ లీకేజ్ చేసినటువంటి ఈ మతోన్మాద శక్తులను మరి ఈ రోజు ఢిల్లీలో వాళ్ళ మెడలు వంచి కేంద్ర మంత్రిని రాజీనామా చేశారంటే స్వరం మారింది, స్వరం మారింది, పోరాటం మారింది. మనమంతా పోరాటం చేస్తే బహుజన రాజ్యాధికారం వస్తుంది. మరి పూలే అంబేద్కర్ కాంశీరామ్ గారి ఆలోచన విధానం భారతదేశంలో ఈ రోజు నేను ప్రత్యేకించి చూస్తే యువకులు పూలే అంబేద్కర్ కాంశీరామ్ యొక్క ఆలోచన విధానము ఈ దేశంలో అవసరం అని చెప్పేసి వాళ్ళ పాటల రూపంలో వాళ్ళ మాటల రూపంలో ఈ రోజు ఢిల్లీ నడివీధుల్లో మనం చూస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిజమైన రాజ్యాధికారం కావాలంటే మనమంతా పోరాటం చేయాలా, మరో స్వతంత్ర పోరాటానికి నాంది పలకల్లా. అటువంటి మహనీయుడే ఊ సాంబశివరావు గారు ఇక్కడ అనేక మంది ఎంఎల్ పార్టీలతో కాంగ్రెస్ తో పోరాటాలు చేస్తూ లేదు బీసీ మహాజన సమితి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఎలక్షన్ కి నిలబడాలా. మరి ఎలక్షన్ కి నిలబడి మనం ఎలక్షన్ మూవ్మెంట్ కి పోతే నిలబడితే గెలుస్తామని కాదు, మొట్టమొదట మనోడు ఎందుకు నిలబడినాడు అనేది ఒక చర్చ వస్తుంది. మన నిలబడి వాళ్ళంతా గెలుస్తారనేది కాదు. మనము గానే ఈ భారత రాజ్యాంగం ప్రకారం అట్టడుగు వర్గాలు గానే మనం గాని నిలబడచ్చు. ప్రతి ఒక్కరికి స్వతంత్రంలో భాగస్వామ్యం ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి మహనీయులు. కాబట్టి ఇప్పటికైనా 1984లోనే మురళీధర్ కమిషన్ వేసి బీసీలకు 44% రిజర్వేషన్ ఇస్తే మరి అప్పుడున్నటువంటి ఎవరైతే ఓసీ వర్గాలు ఉంటారో వాళ్ళు కోర్టుకు పోయి మరి ఆ రాష్ట్ర గవర్నమెంట్ ను మరి ముందుకు పోనీయకుండా మరి అడ్డుకున్నటువంటి సందర్భం. ప్రజలారా, ఇప్పుడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి ప్రత్యేకించి బీసీ కులగణన చేస్తే ఈ రోజు ఢిల్లీలో ఏ విధంగా మరి విద్యార్థులు పోరాటం చేశారో ఆ విధంగానే బీసీలు అంతా పోరాటం చేసి బజారుకు వచ్చి పోరాటం చేస్తే తప్ప ఈ పాలకులు మరి మన వాళ్ళు చూడరని చెప్పేసి ఈ పాలకుల మెడలు వంచాలంటే మనమంతా పోరాటం చేసి సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. కానీ మీరు మాట్లాడకపోతే మీరు 0 జీరోకి వచ్చే పరిస్థితి వచ్చింది. మీరు మాట్లాడాలా.
ఎంతకాలం అంటే మీ వర్గానికి ఎక్కువ మార్పు వచ్చిన ఉద్యోగాలు వస్తే రావద్దా? తక్కువ కులపోలు అంటే కమ్మారెడ్లకి అవసరమా? మరి ఇది ఎవరు మాట్లాడేది? తెలంగాణలో ఆడ బాగా చైతన్యవంతమైన అన్ని విధాలుగా మాట్లాడడం అనేది జరుగుతుంది. మరి ఈడ మాట్లాడే పరిస్థితే లేదు. మేము నమ్ముకున్నాం మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మాకు బీసీలు అని మన వాళ్ళందరూ అనుకున్నారు వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారని. మరి ఎందుకు మాట్లాడమనే? మరి ఇదెవరు చూసేది అంటే వీళ్ళు వెళ్ళిపోయినా మారండిగా. ఇంకెంతకాలం వాళ్ళ దగ్గర ఉంటారు? నువ్వు ఎంతకాలం వాళ్ళ దగ్గర ఉన్నా వాళ్ళకి తప్ప నీకు చేసే ప్రశ్నే లేదు. నేను రాసిస్తా. మీరు ఎవరైనా ఆ కమ్మారెడ్ల పార్టీ దగ్గర ఉంటే మీకు న్యాయం జరుగుతుందంటే 0 ఎవరికి మీకు ఏం జరగదు. ఊరికి వాడుకొని అక్కడ మారేస్తారు. మిమ్మల్ని ఎవరేం మాట్లాడరు. ఊరికి ఏదైనా తుగులతో కూడా పార్టీ ఏదైనా పదవి ఇస్తే కూడా వాడిని కావాలి నువ్వేమి చూసి మరొక కూడా చేయలేవు. తుగులతో కూడా పదవి ఇచ్చినా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ ఎమ్మెల్యేని వాళ్ళ కాదు నేను చేయమను, ఈ ఎంపీ ఈ వాళ్ళ కాదు నేను చేయమను. మీరేం చెప్తాను నేను ఏమింటా సీరియస్ వంచుతాను వంట ఉరిదీని అంటే వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. మీరు వాళ్ళకు ఉపయోగపడుతున్నారు, మనకు ఉపయోగపడండి. అవసరం వచ్చి చెప్పండి. మీరు అవసరం వచ్చి చెప్పరా? అంటే మీకు ఓట్లేసింది ఎందుకు? అంటే వాళ్ళ దగ్గర ఉండి ఎంతసేపు ఉన్న బానిసలుగా ఉంటారా? ఇప్పుడు మనం చెప్పే మన లక్ష్మణ వంగే కాలం పోయి లేచే కాలం వస్తుంది. 79 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కాలం వస్తుంది అనుకుంటాను. ఎప్పుడు వచ్చేది? ఇంకా వచ్చింది అనుకుంటున్నారా? రాలేదు. ఎందుకంటే మనం ఏదో అనుకున్నామో ఓట్లేసి గెలిపించినామో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర ఊడుగుని చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఊడుగు చేసినంత కాలం మనకు రావు. మనలో ఎవరో చైతన్యం బయటకు రావడానికి కష్టం ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి. ఇట్లా మీటింగ్లు పెట్టి అరుచుకొని నిలుచుకొని వెళ్ళిపోవాల్సింది తప్ప వేరేది లేదు. దీనికి అందరూ సహకరించండి. కాంగ్రెస్ జనతా పార్టీ ఏ విధంగా ఆడ ఉద్యమ స్ఫూర్తితో సువర్ణ అక్షరాలతో రాసే విధంగా సాధించిందో ఆ విధంగా మనం కూడా మన వర్గాలకు బీసీ ఎస్సీ మైనార్టీలకు ఉద్యోగాలు రావాలంటే మనం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి ఈ అంశాన్ని మనం సాధించుకోకపోతే మనంత దుర్మార్గులు మన వర్గాలకు మనంత దుర్మార్గులు ఉండాలని వాళ్ళు భావిస్తారు మన వారసులు అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్. విధంగా కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారికి, ఉపాధ్యాయుడిగా బీసీలకు సేవలు చేస్తూ వచ్చి ఇటీవల పదవి పొందినటువంటి మన లక్ష్మణ గారికి, మా మిత్రుడు ఉషా గారిని అనేక సందర్భాల్లో పిలిచడానికి నాకు తోడు నీడగా ఉండి ప్రధాన కార్యదర్శిగా ఉండి మేము మీటింగ్లు పిలిచినటువంటి వ్యక్తి జయరాజ్ గారికి, అందుకే ఆయన వర్ధంతి జరుపుతాం రాపా అని చెప్పి అంటే ఆయన లేట్గా వచ్చాడు. మరి అదేవిధంగా మా కాదర్ భాష గారికి, మా గంగాధరు నాకు మిత్రుడు, చాలా సన్నిహితుడు, అతనంటే గంగాధర్ అంటే నాకు కొంత ఇష్టమైన వ్యక్తి. మరి నేను అనుకోలే ఇక్కడ వచ్చేసినాడు ఆయన, చాలా సంతోషం గంగాధర్ గారికి. మరి ఇక్కడ వచ్చినటువంటి అందరి పేర్లు మన నారాయణ గారు, మన మిత్రుడు ఏం పేరు గంగన్న గారు, నారాయణ స్వామి గారు, రంగనాథ్ గారు, సుబ్బయ్య గారు, మరి సాంశివ గారు, మరి రెడ్డప్ప, వెంకటేషు, మా రామన్న ఉద్యమానికి మొదటి నుంచి పునాదిగా ఉన్నటువంటి రామన్న గారు, మా ఓడిసి నుంచి డెవలప్ నుంచి వచ్చిన ఉత్తన్న, మరి కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు, మరి రెడ్డప్ప గారు, మన ఆదినారాయణ గారు, మన శ్రీనివాస్ గారు, మా బిఎస్పి జిల్లా మానిటరింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుబ్రారి గారు, మా రామచంద్ర గారు, మరి ఇంకా కొంత ఎవరైనా మిర్చిపెట్టే వేరేగా భావించద్దండి. అందరికీ పేరు పేరున ఉద్యమ స్ఫూర్తితో జేబీఎంలు తెలియజేసుకుంటున్నాం. మరి మొదటగా మా తమ్ముడు లక్ష్మణ చెప్పినట్టు నేను కుటుంబాన్ని వదిలేలా ఉద్యోగాన్ని అయితే వదిలిపెట్టినా. ఎందుకంటే పాక్షికంగా ఏమిడా అసలు ఉద్యోగం వదిలిపెట్టడానికి ప్రధాన కారణము నా పిల్లలే, నా ఇద్దరు కుమారులే. వాళ్ళు నచ్చచెప్పిన ఫస్ట్ వాళ్ళు నచ్చచెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకున్నాక మరి మా భార్య అడ్డపెడితే మా భార్యతో ఒప్పించి ఈ పని చేశాం. వాళ్ళతో ఎప్పుడూ నిత్యము ఉంటాం. ఒక ఉద్యమ కార్యక్రమంలో కొన్ని రోజులు దూరంగా, కొన్ని రోజులు దగ్గరగా ఉండొచ్చు, అంతేగాని వేరేగా ఏం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడు సాంబశివరావు గారు
మా గురించి చెప్పాలంటే ఎన్ని గంటలు చెప్పినా ఎన్ని దినాలు చెప్పినా తరగనటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి మహనీయుడు. ఆయన ఉపన్యాసాలు విన్నాకనే అనేక మార్లు పిలిపించినాం కదిరికి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ చైతన్యవంతులు కావాలా, రాజ్యాధికార దిశగా పోవాలా అని ఆయనకున్నటువంటి భావజాలాన్ని ఇక్కడ వినిపించాలని మేము అదే పనిగా అనేక మీటింగ్లు పెట్టి ఇక్కడ పిలిపించినటువంటి సందర్భం ఉంది. అందువల్ల ఈ ప్రాంతానికి సుపరిచితుడైన ఊసా గారు అట్లాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం మనందరికీ బాధాకరమైన విషయమే. అది కాక కరోనా టైంలో చనిపోవడం జరిగింది. అది కాకోకుండా వేరే టైం అంటే ఇంకా చాలా ఉండేది. ఆయన లేని లోటు అయితే ఇప్పుడు కూడా చాలా లోటుగా కనపడుతుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ప్రభుత్వాలను కానీ పార్టీలు కానీ ప్రశ్నించే తత్వం చాలా తక్కువైంది. సరే, ఆయన మనకు అనేక భావజాలాన్ని వదిలిపెట్టిపోయారు. ఆ భావజాలాన్ని మనం కొనసాగింపుగా తీసుకొని పోవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇక మిగతా విషయాలు లేకపోతే ఈరోజు మనం గమనించాల, కాక్రోచ్ జనతా పార్టీ చరిత్రలో ఒక సువర్ణాచారం పత్రాలతో రాయబడే విధంగా నిలిచిపోయే విధంగా ఒక ఉద్యమ స్ఫూర్తి నిన్న జరిగింది. ఒక కాకోటకంగా ఉన్నటువంటి ప్రభుత్వం, అది ఆషామాషిగా ఎవడు ఎన్ని చెప్పినా మా పంతా మేము దాటి పోము అనే పద్ధతిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఒక సామాన్యమైన జిప్కే మహర్ సమాజానికి చెందినటువంటి వ్యక్తి అందరూ కూడా ఈరోజు అతను ఫస్ట్లో అతను వెనుకున్న నేపథ్యాన్ని గమనించే కొంత చులకన భావం చేసినటువంటి పరిస్థితి. కానీ అతను తీసుకొచ్చినటువంటి భావజాలం యువకుడు దేశాన్ని మొత్తం కదిలించింది, దేశం మొత్తాన్ని కదిలించింది. ఇది ఇంకా 2 రోజులు కదిలితే దేశం అంతా అటకపోతుంది. బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉండకుండా గల్లంత అవుతుందనే ఒక ఆలోచనతోనే నిన్న దిగు వచ్చి ప్రధాన విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆయన ప్రధాన అనే వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఇది మనం అనుకుంటే ఏమైనా చెయ్యొచ్చు, నిజాయితీగా దెబ్బలు కొడతామన్నా కూడా నిక్కచ్చిగా మీరు కొట్టండి అని చెప్పిన విధంగా ఎక్కడా రెచ్చిపోకుండా కొన్ని వందల మందిని, ఆ వేలాది లక్షలాది మందికి గూండాలను పంపించారు. అంటే వీళ్ళే పాకిస్తాన్ జిందాబాద్ అనేది, వీళ్ళే మళ్ళా పేపర్లో టీవీలో పాకిస్తాన్ ఇదెందుకు అనేది. వీళ్ళు ఉండేది దేశం కోసం, దేశం అన్యాయం అయిపోతుంది. వీళ్ళు దేశభక్తితో వీళ్ళు పనిచేస్తా అంటే వీళ్ళ సులభం కోసము బీజేపీ గుండాలు దాంట్లో చేరి వాళ్ళ వైపున మాట్లాడేది. చైనా ఆయన సోనం చాంగ్చుక్ ఆయన నిర్వర్తించిన వ్యక్తి, ఆయన చైనా పనిచేస్తున్నాడు అనేది ఏంటి, ఎవడెవరు మాట్లాడే అర్బన్ నక్లెస్ట్ అనేది, ఈ ఫలానోడు అనేది, వీడు అనేది. అంటే ఈ 12 ఏళ్ల కాలంలో ఈ దేశంలో బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కొరకరాని పొయ్యిలాగా వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా ఈ రోజు ఎంత దీనాకాలు తీసుకున్నారంటే, అంటే ఆయన వచ్చేటప్పటికి ఎంత అప్పు ఉంది, వేల లక్షల కోట్లు వచ్చేసింది పొద్దుడికి అప్పు. మరి ఎక్కడైనా ఏమైనా ఉందంటే మీరు చూడండి, రోడ్లు వేసింటే వేలాది కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేసింటే మనం 3 రోజులకే వెళ్ళిపోయిన పరిస్థితి. మరి ఆ విధంగా పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు ఒక ఫాసిజంలో జరుగుతుంది పరిపాలన. మోడీ గారంటే సామాన్యమైన వ్యక్తి కాదు. అట్లాంటి వ్యక్తి నిన్న తగ్గి రావడానికి అంటే దేశం అంతా వ్యాపించింది. మరి అట్లాంటి స్ఫూర్తి మనం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అనే దాన్ని తీసుకొచ్చి మన నెత్తిన ఇప్పుడు పెట్టడం వలన ఈ రాష్ట్రంలో ఉద్యోగాలన్నీ కూడా మన టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మెరిట్ లిస్టును బయట పెట్టారు. అంత మునుపు ఆయన చెప్పారు, నేను 13 డిఎస్సీలను నిర్వహించానని. నిజమే, 13 డిఎస్సీలు నిర్వహించింది నిజమే, కరెక్ట్గా చేసింది నిజమే. ఆ 13 డిఎస్సీలకు మెరిట్ లిస్టును, కేటగిరీ కట్ ఆఫ్ మార్క్ లిస్టును బయట పెట్టడం జరిగింది. మరి ఈ డిఎస్సీ 2025 మెరిట్ లిస్టును ఎందుకు బయట పెట్టలా? ఈ డిఎస్సీ 2025 కట్ ఆఫ్ మార్కుల కేటగిరీ ఎందుకు పెట్టలా? అంటే ఇక్కడ తెలంగాణలో మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల్లో భర్తీ చేస్తే అక్కడ మొన్న వీడియో చూశాను. తీర్మాన్ మల్లన్నతో ఇంటర్వ్యూ చేస్తూ మన తొలి జర్నలిస్ట్ రఘు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, 65 మార్కులు వచ్చిన ఓసీ వారికి ఉద్యోగం వచ్చిందట.
85 మార్కులు వచ్చిన బీసీ వాళ్ళకి ఉద్యోగం రాలేదు. అంటే ఎక్కడ ఉన్నాం మనం? ఒక మార్కు అర్ధ మార్కు తేడా వస్తే 100 మంది తేడా ఉంటారు. దీని విషయం ఇది జీవితాలతో కూడుకునే అంశం. అంటే 85కు 85 మార్కులు వస్తే రాలేదు, 65 మార్కులు వస్తే వచ్చింది. ఒక ఎస్సీ అమ్మాయికి 61 ర్యాంకు వస్తే రాలే, ఒక ఓసీ అమ్మాయికి 452 ర్యాంకు వస్తే వచ్చింది. మనం ఎక్కడున్నాం? ఇప్పుడు మనం కానీ అందరం కదం దొక్కి మన ఉద్యోగాలు మనం కాపాడుకోలేని పరిస్థితి లేకపోతే చాలా అన్యాయం అయిపోయిన పరిస్థితి వస్తుంది. ఇది అసలు రాజ్యాంగంలో ఇది రాయలేదు. ఫస్ట్ మహానుభావుడు అంబేద్కర్ గారు సాంఘిక అసమానతలు రూపుమాపేందుకు రిజర్వేషన్లు పెడితే ఈ మోడీ గారు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేవలం ఆర్థిక అసమానతలు కేవలం 72 సంవత్సరాల తర్వాత ఆర్థిక అసమానతల పేరుతో రాజ్యాంగంలో 130 రాజ్యాంగంలో ఈ బిల్లు పెట్టేటప్పుడు ఒక కమిటీ లేదు, ఒక కనీసం సమగ్రం చర్చ జరపలేదు. ఆ ఓసీల జనాభా ఎంతుందో తెలియదు, ఆ ఓసీల జనాభాలో ఆర్థికంగా 80 అదెంతుందో తెలియదు. కానీ 3 రోజులు, ఒక రోజు లోక్సభలో ఆమోదం చేసుకొని, 2వ రోజు రాజ్యసభలో ఆమోదం చేసుకొని, 3వ రోజు ఎత్తిపోయి రాష్ట్రపతి గారితో సంతకం పెట్టించి గెజిట్లు పెట్టించి ఈరోజు అమలు చేస్తా ఉంటే ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి. మన చంద్రబాబు గారి ఉద్యోగాలు అమలు ఇచ్చేసి ఆయన 2025 అక్టోబర్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ ముగిసిందని చెప్పేసి ఆయన ముందుకెళ్ళిపోయాడు. కానీ మన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు 9 నెలల తర్వాత మొన్న డిఎస్సీలో అక్రమాలు జరిగినాయని మరి ఆ రోజు ఎందుకు మాట్లాడు నువ్వు? అసలు ఇది అమలు చేసిందే జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఈ డిఎస్సీ ఈ ఈడబ్ల్యూఎస్ అమలు చేసిందే జగన్మోహన్ రెడ్డి. మరి ఉద్యోగ నియామకాల ప్రక్రియ 2025 అక్టోబర్లోనే పూర్తి అయిందని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదంటే कदरी के अंदर आज सांबा शिवाराव ऊषा उर्फ जिनके वर्धंती के नाम पर हमारे एक साथी हरिप्रसाद बहुत अच्छा ख्याल किया। उनके मन में यह बात थी कि लड़ा जाए तो कोई मुश्किल नहीं, लड़ने से कोई दिक्कत होती है तो समझ लेना कि जीत आगे है। ये प्रोग्राम की बुनियाद यहां पर बहुत महान लोगों को यहां बुलाया गया है, बहुत सारी इन्होंने कुर्बानियां दी है। मैं उनका नाम से शुक्रगुजार हूं, मैं उनको नमन करता हूं। जहां है स्टेज पर बैठे हुए लोग, इनके बहुत सारे कुर्बानियां हैं। कुर्बानी उस आदमी को समझ में आवे जिसकी जिंदगी में कुर्बानी हो। ये आंध्र प्रदेश के अंदर, रायलसीमा, तेलंगाना के अंदर ऐसे महान शख्सियत का जन्म हुआ है जिनकी आवाज गली से लेकर दिल्ली तक पहुंची है। उनमें से एक साहब ऐसे हैं, उनका नाम है उर्फ सांबा शिवाराव साहब, जिन्होंने SC ST BC माइनॉरिटी के तहत इनके अंदर रेवोल्यूशन को पैदा करे, जो ऊंचे कौम के लोगों की जिस सोच से ये कौमों को कैसे आजादी दिला सके। इन्होंने किताबें लिखी, रातों में जागा, लोगों के अंदर चल फिर कर ये बात को आगे पहुंचाया। उस वक्त की हुक्मरानों ने इनको बायकॉट किया, फिर भी ये लोग अपने को ये एक मौका समझते हुए रेवोल्यूशन की तरफ लोगों को आगे बढ़ाते हुए जो हुकूक है उस वक्त के हुकूमतें उसको दबाया जाता था। बहुत सारे पिछड़े कौम के लोगों को कुचला जाता था, दखला दिया जाता था। इन पर इन्होंने बहुत सारे किताबें लिखी है। ये कोई मामूली शख्सियत नहीं है, ये महान व्यक्ति हैं। आज इनके कुर्बानियों की बदौलत जहां ये लोग सब मौजूद हैं, यहां जिनकी बुलाव पर यहां आए हैं, मैं समझता हूं आज भी इंसानियत बाकी है इन लोगों के अंदर। आज भी वो रेवोल्यूशन की चिंगारी इनकी जिंदगियों में आज भी वो रोशनी लाती है जिन्होंने बचा कर गया था।
मैं उर्दू में इसलिए बात करता हूं, ये उर्दू लैंग्वेज खासकर ये आंध्र प्रदेश की हैदराबाद से निकली हुई लैंग्वेज, बहुत सारे हमारे साथी ऐसे हैं जो एक से बढ़कर एक तेलुगु में बात करने वाले, बस मैं एक हूं जो उर्दू में अपने हैसियत से बात को सामने रखता हूं। सांबर शिवराव सर, जिनके कुर्बानियों ने आज किताबों की शक्ल में रंग लाते हैं, उनके साथ चल फिरे हुए जो साथी यहां अभी तक बात करे हैं, खुल्लम खुल्ला उनकी जिंदगी की तस्वीर हमारे प्रसाद साहब ने अभी तक जो बयान किया, उनकी जिंदगी के पूरे वर्क पे पूरे पेपर उनका पूरे डिटेल्स बताया गया है अभी। मैं समझता हूं ऐसे प्रोग्राम होना बहुत जरूरी है। किसी को बीसी के नाम पर, किसी को एसटी के नाम पर, किसी को एससी के नाम पर, किसी को माइनॉरिटी के नाम पर आज की हुकूमतें अलग करने की कोशिश करते हैं। तो हमारे बड़ों ने, हमारे लीडरों ने अभी आवाज दी, ऐसा होने से हम कमजोर हो जाएंगे। हम सब मिलकर एससी एसटी बीसी माइनॉरिटीज ऐसे ही कम्युनिटी की तरह रहकर हमें हुकूमत के चाहे हालात के हम मुकाबला करते रहेंगे। धन्यवाद ऐसे लोगों को जो ऐसे मजमे में आकर बैठकर जो वक्त उनका हमारा साथ देते हैं। मैं उनके सामने सर झुकाता हूं। उनके कीमती वक्त छोड़कर ऐसे मीटिंगों में, ऐसे प्रोग्रामों में आकर बैठते हैं, तो इससे हमको यह पता चलता है आज भी इनकी सिलगाई हुई चिंगारी की रोशनी इनके दिलों में बाकी है। इसी तरह ये प्रोग्राम का आवाज करते रहे, ये आवाजों को दूर तक पहुंचाते रहे, लड़ते रहे तो जाने वाला कुछ नहीं, जीत हमारी आगे है। बस मुझे यह मौका दिया हुआ हरिप्रसाद हमारे तमाम लीडरों से मैं शुक्रगुजार करता हुआ जय भीम के नाम पर बात को खत्म करता हूं। ఈ దేశంలో దాదాపు 80% పైన ఉన్నటువంటి బహుజన బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఆయన ఒక చిరస్మరణీయంగా ఆయన ఒక నిలిచిపోయాడు. అనేకమైనటువంటి ఆటుపోటులు వెళ్ళిపోయి అనేకమైనటువంటి పోరాటాలు చేసి మరి ఆయన చనిపోతున్నప్పుడు ఆ కరోనా రావడానికి కూడా ఒక మీటింగ్ కి కంటెస్ట్ అయ్యి తెలంగాణలో ఆ మీటింగ్ లో పాల్గొన్నప్పుడు మేము ఆయనతో మాట్లాడిన సందర్భంగా విజయవాడలో వెళ్ళాను సార్. మరి సార్ కరోనా ఎఫెక్ట్ ఉంది, కరోనా పరిస్థితులు ఉన్నాయంటే నా తుది శ్వాస వరకు ఈ బహుజన జాతి విముక్తి కోసం పోరాడతానని చెప్పినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సు లేకపోతే రాత్రి 10:30కి మీటింగ్ అయిపోతే మీటింగ్ చూసుకొని 10:30 నుండి ఉదయం 10 గంటల వరకు ఆ బస్ స్టాండ్ లో ఆయన నేను కూడా యుద్ధం చేసినటువంటి పరిస్థితులు. మరి అటువంటి తరుణంలో హైదరాబాద్ వెళ్తూనే కరోనా మహమ్మారి ఆయనని కవ్వించి వేసింది. మరి హాస్పిటల్లో ఉంటూ కరోనా విపత్కర పరిస్థితుల్లో వైపు కరోనా అక్కడ దగ్గర పోలేనటువంటి పరిస్థితులు, ఆయన అసలు ముట్టుకోలేనటువంటి పరిస్థితులు. డాక్టర్ సుధాకర్ గారు ఒక అడుగు ముందుకేసి ఆయన యొక్క భౌతిక కాయాన్ని బహుజనుల యొక్క ఆధ్వర్యంలో మరి ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేసినటువంటి పరిస్థితి కరోనా ఎఫెక్ట్ లో. మరి ఆయన భార్య ఆయన కంటే ముందుగా చనిపోయింది. మరి వాళ్ళ అల్లుడు చనిపోయాడు. ఆయన చాలా చాలా కూడా మదనపడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో బహుజన జాతి బానిస సంఖ్య నిలుపుని కోసం ఆయన రైటర్, ఎడిటర్, ఎదిరించ పత్రిక యజమానిగా పనిచేస్తూ ఈ ప్రభుత్వాలు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి నిలుపుకున్నారు ఏదైతే బడుగు బలిగిన వర్గాల మీద దౌర్జన్యాలు కావచ్చు, దాడులు కావచ్చు, భూకబ్జాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి దాని అంతా కూడా ఎదిరించ పత్రికలో ప్రచారించినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆశయాన్ని పుచ్చుకొని ఈ రోజు తెలంగాణలో సామాజిక తెలంగాణ కోసం బడుగు బలిగిన వర్గాలు ప్రొఫెసర్ జయశంకర్ నుండి ఊసా సాంబశివరావు గారి యొక్క స్ఫూర్తిదాయకమైన ఈ రోజు బడుగు బలిగిన వర్గాలు పోరాడుతున్నారు తెలంగాణ ప్రాంతం. అంటే ఒక ఆంధ్రుడు గుంటూరు జిల్లాలో జన్మించినటువంటి వ్యక్తి తెలంగాణలో ఉద్యమం తగ్గించాలంటే ఆ స్ఫూర్తిదాయకమైనటువంటిది ఆయన పోరాట పట్టింపులో తెలియజేసుకుంటున్నటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజు సామాజిక తెలంగాణ కోసం పోరాడితే ఆ గౌరవ తెలంగాణ వచ్చింది. ఆ ఒక బాధలో కూడా ఆయన కొద్ది కృంగిపోయినటువంటి పరిస్థితులు. మరి అనేకమైనటువంటి పోరాటాలు. మరి ఉస్మానియా యూనివర్సిటీలో సమీకరణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం
ఆంధ్రాలో మన ఆంధ్రప్రదేశ్ లో సమైక్యాంధ్ర కావాలని ఇంకా పోరాటం జరుగుతుంటే మాలాంటి వ్యక్తులకి సమైక్యాంధ్ర కాదు, చిన్న రాష్ట్రాల ఏర్పాటు, చిన్న రాష్ట్రాల ఏర్పాటు కావాలని మనకు కావాల్సినటువంటి సామాజిక రాజ్యసభ కావాలనే పోరాటం చేయాలని చెప్పినటువంటి వ్యక్తి. మరి ఆయన ఉద్దేశం కూడా ఆయన స్ఫూర్తిగా